హాయ్ అండి. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా! సేమ్ ఆ రోజే చేసిందే ఇది. ముందుగా ఒక గిన్నె తీసుకుని నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని చిన్న గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ముక్కలు శుభ్రం చేసుకున్నాక ఓ స్పూన్ సాల్ట్, అర స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుని ఇలా మ్యాగ్నెట్ చేసుకుని గంట పక్కన పెట్టుకుని టైం లేకపోతే వెంటనే చేసుకోవచ్చు. 4 మీడియం సైజు ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కిన మీడియం మంట పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందుగా పట్టిన పేస్ట్ ఇందులో వేసుకుని కొద్దిగా మాత్రమే సాల్ట్ వేసుకుని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అర స్పూన్ పసుపు, ఒక 8 వరకు పచ్చిమిర్చి వేసుకుని ఇవి బాగా వేగినాక ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న ఫిష్ని ఇందులో వేసుకుని కొంతసేపు వేగినాక రెండో సైడ్ కూడా వేయించుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీసుకుని మళ్ళీ వాటర్ వేసి రసం తీసుకుని చేపలు మునిగేలా ఇవంతా వేసుకుని సగం ఉడికినాక ధనియాలు, మెంతులు, 2 ఎండుమిర్చి, 4 ఎల్లుల్లిపాయ రేకులు నూరుకుని ఇందులో వేసుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే చేపల పులుసు రెడీ అయింది. అంతేనండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్